దుర్గా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎంసీఏ చేసి మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి లక్షలు సంపాదించుకోకుండా యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు అనుకున్నారు? యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు లేదా? అన్నిటికీ ఇంపార్టెంట్ యూత్తో మాట్లాడడం అనేది మీకు బాగా ప్యాషన్. వాళ్ళతో మీరు మాట్లాడుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. ఆ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది? నెక్స్ట్ అంటే పోలీసింగ్తో పాటు ఈ లైన్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ రెండు ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఎన్ శేఖర్ గారు కుటుంబ నేపథ్యం బై ఛాన్స్ బై చాయిస్ ఐ పోస్ట్. నేను బేసిక్గా డిగ్రీలో ఎన్సిసి క్యాడెట్. మీ నేటివ్ ప్లేస్ చెప్పండి. మా ఫాదర్ మదర్. నా పేరు శేఖర్ అండి. నేను ఎంసీఏ తిరుపతిలో చదువుకున్నాను యూనివర్సిటీలో. అది బేసిక్గా కర్నూలు డిస్టిక్, కర్నూలు పక్కనే విలేజ్. మా ఫాదర్ మదర్ కూడా విలేజ్లోనే ఉంటారు, పుస్లూరు ఉన్న విలేజ్. అక్కడ వ్యవసాయమే. ఓకే, వ్యవసాయమే. చిన్నప్పటి నుండి మా పక్కన ఊర్లోనే హై స్కూల్లో చదువుకున్నాను నేను, వెల్దుర్తి దగ్గర. మళ్ళీ కర్నూలులో డిగ్రీ చేసాము, మళ్ళీ తిరుపతిలో ఎంసీఏ చేసాము. అంటే మీరు 10th క్లాస్లోనే ఎన్సీసీ? డిగ్రీలో ఎన్సీసీ. ఓకే. డిగ్రీలో మేము కర్నూలులో మాది డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎన్సీసీలో ఉన్నాం. ఇప్పుడు మా సారు కాదర్ సార్ అని మా ఎన్సీసీ ఆఫీసర్ ఉండే, బాగా మాకు గ్రౌండ్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము ఎన్సీసీలో కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసాం. అప్పటి నుండి కూడా మాకు కొంచెం యూనిఫామ్ పైన మంచి ఇంట్రెస్ట్. మోరోవర్ మా ఫ్యామిలీ పరంగా తీసుకుంటే మా మేనమామలు కూడా ఎక్కువ మంది యూనిఫామ్ ఫోర్స్లోనే ఉన్నారు. మాకు ఎవరు? మా మేనమామలు, మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సిఆర్పిఎఫ్లో పనిచేస్తారు. ఇప్పుడు మేబీ అందులో ఒక ఇద్దరు లేరు. మా మేనమామలు వాళ్ళంతా కూడా యూనిఫామ్ ఫోర్స్లోనే పనిచేశారు. అట్లా మేము డిగ్రీ చదువుకుంటున్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ మేమంతా రూమ్ తీసుకొని ఉండేటోళ్ళం కర్నూలులో. మాకు అప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పటి నుండి కూడా కొంచెం యూనిఫామ్ పైన బాగా మంచి అభిప్రాయము. పోలీసులో జాయిన్ అవ్వాలి అట్లా ఉండేది మాకు. ఆ తర్వాత ఏమైందంటే డిగ్రీ తర్వాత ఎంసీఏ సీట్ వచ్చింది నాకు తిరుపతి యూనివర్సిటీలో. అంత సీట్ వచ్చిన తర్వాత మేమంతా ఫ్రెండ్స్ అంతా ఉన్నాము కదా అక్కడ. బాగా అప్పుడు సాఫ్ట్వేర్ చాలా బాగుండింది. మోరోవర్ ఏంటంటే మా ఓన్ బ్రదర్ కూడా అప్పటికే విప్రోలో జాబ్ చేస్తుండే బెంగళూరులో, నేను ఎంసీఏ చదివేటప్పటికే. అట్లా మేమంతా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి బాగా ప్రిపేర్ అవుతున్నాము. బట్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఇంకో పిల్లోడు డిగ్రీలో చదువుకుంటే తిరుమల అనే పిల్లోడు, అన్న డిపార్ట్మెంట్కి పోదామన్నా మనము అంటే, ఆ పిల్లోడు అప్పటికే కానిస్టేబుల్గా ఉన్నాడు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పడిందని అప్లై చేద్దామంటే ఆ పిల్లోడే 2 అప్లికేషన్లు తెచ్చాడు. సరేలే తిరుమల ఓకే అని చెప్పేసి అప్పుడు అప్లికేషన్ వేయడం జరిగింది. కానీ అప్లికేషన్ వేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ పైన విల్లింగ్ ఎక్కువ ఉండేది మాకు. జాబ్ వచ్చినా మనం పోతాంలే పోంలే అనే ఒక ఇది ఉండింది అప్పుడు ఉన్నప్పటికీ కూడా. బట్ సాఫ్ట్వేర్ అప్పుడు భూమి ఎక్కువ ఉండడం వల్ల అట్లా వెళ్ళాలనే ఆలోచన. ఏదో మంచి కంపెనీలో జాబ్ కొట్టుకొని పోవడము, బయటికి వెళ్ళిపోదామనే ఆలోచన, హోప్ అయితే ఉండింది నాకు అట్లా. బట్ ఏమైందంటే మళ్ళీ మాకు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగితే ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ని ఆధారం చేసుకొని రిక్రూట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 85% కట్ ఆఫ్ పెట్టినారు. నాకు 85% రాలే. నాకు ఫస్ట్ ఇయర్లో 78% వచ్చింది. 78% రావడం వల్ల నాకు రిక్రూట్మెంట్లో మెయిన్ కంపెనీస్ వచ్చినప్పుడు నాకు పార్టిసిపేషన్కి అవకాశం ఇవ్వలే. అప్పుడు మెయిన్ అంటే సిటిఎస్ కంపెనీ వచ్చింది. సిటిఎస్లో మా బ్యాచ్మేట్లు బాగా చాలామంది అయినారు, దాదాపు 35 మెంబర్స్ అయినారు మా ఫ్రెండ్స్. ఒక ఇద్దరు బాధ వేసింది. తర్వాత లాస్ట్ కంపెనీలు వచ్చినప్పటికి ఇచ్చారు కానీ బట్ అవి మనం క్లియర్ చేయలేకపోయినాం. ఒక ఇంత బాధ అనిపించింది కానీ బట్ క్యాంపస్ వదలక ముందే, నేను ఇంకా ఎంసీఏ కంప్లీట్ అవ్వకముందే 2009 ఫిబ్రవరి 20 ఎస్ఐ రిక్రూట్మెంట్ అప్పటికి అయిపోయింది. రిజల్ట్ అనౌన్స్ అయింది. ఆ రోజుకి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. యాక్చువల్లీ మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఎస్ఆర్ నగర్లో ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. మేము
ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇంకేం రా హ్యాపీ కదా నీకు ఇద్దాం మేము, ఇంకా కొంతమందికి వచ్చినాయి జాబ్స్, కొంతమందికి రాలేదు, నీకు హ్యాపీ కదా ఎస్ఐ జాబ్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ అనంతపురా? హైదరాబాద్ ట్రైనింగ్, ఏపీ పోలీస్ అకాడమీ అప్పల్లో ట్రైనింగ్, 1 year ట్రైనింగ్. సార్ ట్రైనింగ్లో మీకు ఇబ్బంది రాలేదా? మీరు సాఫ్ట్వేర్ అవుదాం అంటున్నారు, ఇది వచ్చాయి కొంచెం ఇక్కడ ఫిట్నెస్ వర్క్లు చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి, కానీ అవుట్డోర్లో? ఏ రోజు కూడా నేను సిక్ అవ్వలేదు. అక్కడ ఉన్న 1 year లో ఏ రోజు కూడా హెల్త్ పరంగా సిక్ అవ్వడం కానీ, మెడికల్ సిక్ కానీ అంటే ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా కొంతమంది స్ట్రిక్ అవుతారు కదా. లేదు. మేము ఆల్రెడీ ఎన్సీసీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 3 years మేము ఆల్రెడీ యూనిఫామ్ వేసుకొని మా ఎన్సీసీ వాళ్ళతో ఫ్రెండ్స్తో బాగుండడము, మా ఎన్సీసీ ఆఫీసర్లతో అట్లా ఉండడం వల్ల అందుకు నాకు అదేం పెద్దగా ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. 1 year లో కూడా బాగా హ్యాపీ ఎంజాయ్ చేస్తాము, చాలా బాగా జరిగిపోయింది ట్రైనింగ్ అంతా కూడా. అంటే పాసింగ్ కూడా పీరియడ్ మీ పేరెంట్స్ వచ్చి ఉంటారు? వచ్చారు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చుంటారు. అవును. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాల్సిన కొడుకు కాకీలు వేసుకోకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి? అలానేం లేదు, అంటే వాళ్ళు లోకల్లో చూస్తాం, అంటే లోకల్ ఎస్ఐ అంటే ఒక క్రేజీగా ఫీల్ అవుతారు కదా. మోరోవర్ విలేజర్స్ నుండి వచ్చిన పేరెంట్స్ కదా, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రొబేషనరీ ఎస్ఐగా ఇక్కడ అనంతపురం 1 town లో చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు అప్పుడు? శ్రీ షాన్వాజ్ కాసిం ఐపీఎస్ సార్ గారు. ఎవరండి? షాన్వాజ్ కాసిం సార్ గారు, ఓకే. సార్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నారు. సార్ ఫస్ట్ ఎస్పీ గారు మా అనంతపురం డిస్ట్రిక్ట్ లో, సార్ దగ్గరే రిపోర్ట్ చేశాము. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ ఇండివిజువల్ పోస్టింగ్ తాడిమర్రి ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉన్నారు? అనంతపురం 1 town లో ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. మళ్ళీ తాడిమర్రి ఎస్హెచ్ఓగా ఇప్పుడు ఎస్ఐ గారు తబ్రే సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. మళ్ళీ రాఘవరెడ్డి సార్ అని పోస్టింగ్ చేశారు. అనంతపురం 1 town లో ప్రొబేషన్ తర్వాత తాడిమర్రి పోలీస్ స్టేషన్, అక్కడ మీరు ఎస్ఐ? అవును, ఇండివిజువల్. ఫస్ట్ పోస్టింగ్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ లోన అక్కడ అంటే కొంచెం అక్కడ ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అని ఒక విలేజ్. ఆ ఊర్లో ఒక 2 groups మధ్యన చిన్నపాటి రైవల్రీ ఉండేది, కొంచెం విలేజ్ సూప్రమసీ కానీ వాళ్ళ మధ్య కొంత రైవల్రీ ఉండేది. అప్పుడు సార్ మా సిఐ సార్ గంగయ్య సార్, అంటే మేము ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి సార్ గంగయ్య సార్ బాగా గైడ్ చేసేటోళ్ళు సార్. గంగయ్య గారు అంటే తర్వాత పొలంలేరు చేశారు సార్. అప్పుడు ఆ విలేజ్ ఒకటే ప్రాబ్లమాటిక్ ఉండింది, ఇంకా మిగతా విలేజ్ అంతా కూడా మళ్ళీ నార్మలే. ఆడొకటి ఆ విలేజ్ పైన కొంచెం ఎక్కువ వాచ్ పెట్టేటోళ్ళం, ఈ కార్డన్ సెర్చ్లు అవి చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా అక్కడ షీటర్స్ ఉంటే వాళ్ళది హౌస్లు సెర్చ్ చేయడం కానీ, అదేవిధంగా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం. సార్ మీరు పోస్టింగ్ వచ్చేసరికి ఫ్యాక్షన్ తగ్గింది, కానీ ఆరిజిన్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మీరు స్టడీ చేశారు మీరు? ఏ రీజన్ పరంగా అంటే ఎందుకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అనంతపురం, దాని ఎండింగ్ ఎక్కడ వచ్చింది? అది ఇంకా స్టార్టింగ్ అనేది మనం కరెక్ట్ పాయింట్ అని చెప్పలేము, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజన్స్తో స్టార్ట్ అయిపోయింటాయి. ఎండింగ్ అనేసరికి ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు రావడము, ప్రతి పిల్లోడు కూడా ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనుకోవడము, బాగా ఉండాలనుకోవడము. ఏదో మా నాన్న వాళ్ళు కొంచెం తెలిసి తెలియక ఏదో కొన్ని మిస్టేక్స్ చేసింటారు, మళ్ళీ మనం ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలనే ఆలోచనతో పిల్లలు, అది మంచి పరిణామమే. పిల్లలు చదువుకోవడము, చైతన్యవంతులు కావడము, ఇట్లా ఎడ్యుకేటెడ్ కావడం వల్ల. సాధారణంగా సినిమాలో చూపించినట్లుగా ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు, ఇక్కడ చాలా కష్టాలతో ఉంటారట కదా. సరే, ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటారు. అంటే సినిమాలో చూపించినట్లు వైట్ అండ్ వైట్ సుమోలు కాకుండా ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ఫ్యాక్షన్స్ అంటారు, వాస్తవం అనేది? సార్ ఒక్కో ఏరియాలో ఒకలాగా ఉంటారు. కొన్ని ఏరియాల్లో బాగానే ఆర్థికంగా బాగానే ఉంటారు, కొన్ని ఏరియాల్లో ఒకలాగా మీరు చెప్పేలాగా అట్లా ఉంటారు. అంటే కేవలం ఆ పాల్స్ ప్రెస్టేజ్ లో ఉండిపోతారట కదా కొంతమంది. మాకు ఎక్కువ తెలియదు. ఓకే.